సత్యనారాయణ చౌదరి గారు గుంటూరు జిల్లా తెనాలి తాలూకా అమృతలూరు గ్రామంలో బుచ్చయ్య చౌదరి, రాజారత్నమ్మ దంపతులకు డిసెంబర్ 31, 1907వ సంవత్సరంలో జన్మించారు. వీరు ప్రాథమిక విద్య అమృతలూరు సంస్కృత పాఠశాలలో గావించారు. అక్కడ భాషా ప్రవీణ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులై చిట్టిగూడూరులోని నరసింహ సంస్కృత కళాశాలలో చేరి 1929లో ఉభయ భాషా ప్రావీణ పట్టా ప్రథమ శ్రేణిలో పొందినారు. వీరు సాహితీ విమర్శకుడు, పండిత కవి, హేతువాది, ఉభయ భాష ప్రావీణులు, హేతువాద తత్వ ప్రభావంతో నిరంతర సత్యాన్వేషి అయ్యారు. ఈ అన్వేషణ అనంతర కాలంలో వీరి రచనలలోని స్పష్టంగా కానవస్తుంది. వీరు నిడుబ్రోలు ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా, అనంతరం పాములపాటి బుచ్చినాయుడు కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా ఉద్యోగం చేస్తూ రచనా వ్యాసంగం కొనసాగించారు. రామాయణ రహస్యాలు లాంటి వీరి విమర్శక రచనలు జనసామాన్యంలోనే కాక సాహితీ లోకంలో సంచలనం సృష్టించాయి. ఆంధ్ర విశ్వకళా పరిషత్తు ఇతడిని 1974లో కళా ప్రపూర్ణ పురస్కారంతో సన్మానించింది. పొన్నూరు, నిడుబ్రోలు పట్టణ ప్రజలు గజారోహణ సత్కారం చేశారు. కలిపురాణం, రామాయణ రహస్యాలు, కల్పవృక్ష ఖండనం మొదలైన గ్రంథాలు వీరి సత్యాన్వేషణకు, తత్వాన్వేషణకు మారు రూపాలు. తాను రచించిన రామాయణ రహస్యాలు నార్ల వెంకటేశ్వరరావుకు అంకితమించారు. ఇంకా వీరు వెలువరిచిన వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగిన వాటిలో మరొకటి కామశాస్త్రం. ఇది వాత్సాయనుని కామసూత్రాలకు తెలుగు సేత. వీరి మొత్తం రచనలు 70. వీటిలో పద్య, గద్య కావ్యాలున్నాయి, విమర్శలున్నాయి, వ్యాఖ్యానాలున్నాయి, నవలలు, నాటకాలు, కథలు, గాథలు ఉన్నాయి. ఈ విధంగా అన్ని సాహితీ రంగాలలోనూ వీరికి ప్రవేశం ఉంది. పంచదశి, శకుంతల అనేవి వీరి సంస్కృత రచనలు. కలిపురాణం, రామాయణ రహస్యాలు, వత్సరాజు, బృహత్ కథలు వీరి ప్రసిద్ధ రచనలు. డిసెంబర్ 15, 1977న వీరు పరమపదించారు. డిసెంబర్ నెల 31వ తేదీ వీరి జయంతి సందర్భంగా అక్షర నివాళులు సమర్పిస్తోంది మీ YK టీవీ ఎంటర్టైన్మెంట్స్.